వెల్కమ్ టు సిటీ 99 టీవీ. ఉత్తరాంధ్ర నుంచి గత 15 సంవత్సరాల నుండి 30 లక్షల మంది వలస వెళ్లారని, దీన్ని నియంత్రించాలంటే రైతులకు అవగాహన కల్పించి సేంద్రియ ఎరువులు వాడకము, వాణిజ్య పంటలు పంపించడం చేయాలని, తద్వారా రైతులు ఆర్థికంగా స్థిరపడతారని పల్సస్ సీఈఓ గేదెల శ్రీనిబాబు అన్నారు. శ్రీకాకుళం ఇందిరా విజ్ఞాన భవన్లో ఉత్తరాంధ్ర రైతు సదస్సు నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొంటూ రైతులు సేంద్రియ ఎరువులు వాడినప్పుడే దిగుబడులు పెరుగుతాయని, ఎక్కువగా యువత పంటల వైపు మొగ్గు చూపకుండా వలస వెళ్తున్నారని, ఈ విధంగా రైతు గ్రామాల్లో కనుమరుగయ్యిన పరిస్థితి కనిపిస్తుందని, అది రాకుండా ఉండాలంటే సేంద్రియ వాడకం, బయోటెక్నాలజీ, ఆన్లైన్ విధానం అవగాహన కల్పించాలని, దీని ద్వారా వాణిజ్య పంటలు అభివృద్ధి, దీనిపై ఒక ప్రణాళిక తయారు చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రతి రైతు బిడ్డ ఒక పారిశ్రామికంగా తయారవ్వాలని, తద్వారా వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి పరచాలని తెలిపారు. అంతకుముందు శ్రీకాకుళం కిమ్స్ రోడ్డు వద్ద రైతులు నాటు బల్లితో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి రైతులు పాల్గొన్నారు. విలువలు చూశాడు.
జిల్లాలో ఉత్తరాంధ్ర రైతు సదస్సు చాలా దిగ్విజయంగా ఇనిషియేట్ చేశాము. ఈ సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి రైతు బిడ్డని ఒక పారిశ్రామికవేత్తగా తీర్చిదిద్దే విధంగా ఇక్కడ మనం ఇనిషియేట్ చేస్తున్నాం. ప్రతి దానికి మన శ్రీకాకుళమే ఆద్యం కాబట్టి నేను కూడా ఒక రైతు బిడ్డనయ్యండి శ్రీకాకుళంలో పుట్టి పెరిగాను కాబట్టి మన శ్రీకాకుళం రైతులతో కానీ స్టార్ట్ చేసుకుంటే ఉత్తరాంధ్రలో ఉన్న రైతులందరినీ సేంద్రియ ఉత్పత్తుల వైపు వాళ్ళని కొంచెం వరకు ప్రోత్సహించి ప్రతి రైతు బిడ్డని ఒక పారిశ్రామికవేత్తగా తీర్చిదిద్దే విధంగా వాళ్ళకి డిజిటల్ మార్కెటింగ్లోని అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లోని తదితర అప్కమింగ్ రంగాలు ఏవైతే ఉంటాయో ఆ రంగాల్లో వాళ్ళకి కొంతవరకు శిక్షణ ఇచ్చి ఆన్లైన్లో ప్రొడక్ట్స్ ఇక్కడి నుంచే డైరెక్ట్గా అమ్మే విధంగా వాళ్ళకి తగిన శిక్షణ ఇచ్చి తద్వారా రైతులకి కావలసిన ఆదాయం చేకూర్చి ఈ ఉత్తరాంధ్ర మేధో వలసలని తగ్గించవలసిన అవసరం ఉంది అనే దాని మీద ఈరోజు ఇక్కడ మనం ఈ సమావేశం ఈ సదస్సు పెట్టడం జరిగింది. మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా, ఉత్తరాంధ్ర నుంచి గత 15 నుంచి 20 సంవత్సరాల్లో దాదాపుగా 30 లక్షల మంది వలసపోయారు. ఈ వలసలను నిరోధించాలి, మన రైతులను బాగుపరచాలంటే రైతులని చైతన్యపరచాలి. తద్వారా సేంద్రియ ఉత్పత్తులని మన ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో సేంద్రియ ఉత్పత్తులను పెంచి రెగ్యులర్గా వాడే చెరుకు అలాగే వరి కాకుండా వాణిజ్య పంటల వైపు ఉద్యాన పంటల వైపు వాళ్ళని మళ్లించి ఆ ఉత్పత్తులని వాళ్ళ పిల్లల ద్వారా డిజిటల్ మార్కెటింగ్ ద్వారా ప్రపంచం అంతటికి అలాగే మిగిలిన సిటీస్ ఆఫ్ ఇండియా కూడా ఎక్స్పోర్ట్ చేయగలిగితే ప్రతి ఉత్తరాంధ్ర రైతు బిడ్డ ఒక పారిశ్రామికవేత్తగా ఎదిగే అవకాశం ఉంది. ఎందుకంటే నేను కూడా ఒక రైతు బిడ్డనే, మన శ్రీకాకుళం నుంచే నా ఇది స్టార్ట్ అయింది కాబట్టి నన్ను ఇన్స్పిరేషన్గా తీసుకొని ప్రతి రైతు బిడ్డ ఒక పారిశ్రామికవేత్తగా ఎదిగే విధంగా తగిన శిక్షణ ఇవ్వడానికి ఈరోజు మన శ్రీకాకుళంలో జనవరి 7వ తారీఖున ఈ ఉత్తరాంధ్ర రైతు సదస్సు అనేది ఇనిషియేట్ చేసాం. ఈ సదస్సు తర్వాత విజయనగరంలో జనవరి 21న అలాగే విశాఖపట్నంలో జనవరి 28వ తారీఖున ఈ రైతు సదస్సులను పెడతాం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం మీకు ఇప్పుడే చెప్పాను కదా, మన ఉత్పత్తులని ప్రోత్సహించి రైతుల యొక్క వలసల్ని తగ్గించి రైతుల వలసలతో పాటు మేధో వలసలు కూడా గత 15 నుంచి 20 సంవత్సరాల్లో మన ఆంధ్రప్రదేశ్ నుంచి దాదాపుగా 50 లక్షల మంది పట్టభద్రులు వలస వెళ్ళిపోయారు. ఎందుకంటే ఇక్కడ ఉపాధి దొరక్క పోనీ వలస వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఏమైనా హ్యాపీగా ఉన్నారంటే వాళ్ళు కూడా 15 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల ముసలోళ్ళు అయిపోయిన తర్వాత మన సంస్కృతి సాంప్రదాయం అనేది వాళ్ళ పుట్టిన పిల్లలకి అంతవరకు ఉండకపోవడం వల్ల, ఎందుకంటే వాళ్ళ తాతలు ఇక్కడ ఉంటున్నారు, యవ్వనంగా ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళ పిల్లలకి మన సంస్కృతి సాంప్రదాయం అనేది అడాప్ట్ అవ్వకపోవడం వల్ల వాళ్ళ పిల్లలేమో వీళ్ళని వృద్ధాశ్రమాలకు పంపిస్తున్నారు. సో ఏ రైతు బిడ్డ వాళ్ళ తల్లిదండ్రులని వృద్ధాశ్రమాలకు పంపించరు. ఈ కల్చర్ అనేది చేంజ్ అవ్వాలంటే ప్రపంచీకరణ మనకి అందుబాటులోకి వచ్చింది. మన ఉత్పత్తులను కానీ మనమే ఇక్కడి నుంచి డిజిటల్ మార్కెటింగ్ ద్వారా అమ్మి దళారీ వ్యవస్థను నాశనం చేస్తే ప్రతి రైతుకి తగిన గిట్టుబాటు ధర వస్తుంది. తద్వారా రైతుల యొక్క పిల్లలకి ఉద్యోగాలు కల్పిస్తాం.